వెల్కమ్ టు యోయో టీవీ. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు తెలంగాణ రాజకీయ నాయకుల వైపు నుంచి కానీ, అటు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ మొదటి నుంచి ఎలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అయితే రాలేదు. ఇక వ్యవహారం అంతా చల్లారుతుంది అనుకున్న సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మ్యాటర్ మళ్ళీ హాట్ కేక్లా మారిపోయింది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చర్యలను సమర్థించారు. అదే సమయంలో అల్లు అర్జున్ని సినిమా యూనిట్ మొత్తం ఒంటరిని చేసిందని కూడా కామెంట్ చేశారు. దీంతో ఇటు పొలిటికల్గా అటు సినిమా ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. అల్లు అర్జున్ ఓ వైపు తప్పుబడుతూనే మరోవైపు సానుభూతి వ్యక్తం చేసి మాట్లాడారు. అయితే ఈ ఎపిసోడ్ గురించి చిరంజీవి కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా రియాక్ట్ అవడంతో చర్చ మళ్ళీ మొదలైందని అంటున్నారు. సినీ పరిశ్రమ సంగతి ఎలా ఉన్నా ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్పందించిన తీరు మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి కొండంత బలాన్ని ఇచ్చాయని ఇన్సైడ్ టాక్. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ సర్కార్ను సమర్థించినట్లుగా ఉండడంతో ఆయన అల్లు అర్జున్ను తప్పు పట్టారని ఓ వర్గం వారు అంటున్నారు. మిగిలిన రాజకీయ పక్షాలన్నీ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వచ్చిన జనసేన అధ్యక్షుడు మాత్రం సమర్థించారు. అదే సమయంలో బన్నీ ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్కు సీఎం రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి తెలుసునని, అలాగే పేరు మర్చిపోయారని అరెస్టు చేయించే స్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉండబోరని కూడా కితాబిచ్చారు. రాజకీయంగా చూస్తే పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిలో ఉన్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా సంధ్యా థియేటర్ ఎపిసోడ్లో కాంగ్రెస్ సీఎం చర్యలను ఆయన అభినందించడంపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఓవైపు చిరంజీవి కుటుంబం నుంచి మద్దతు ఇచ్చినట్టే కాకుండా పొలిటికల్గా కూడా సపోర్ట్ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డికి ఇది కలిసి వచ్చే అంశమని చెప్పాలి. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ సీఎం రేవంత్ రెడ్డి సర్కారు చర్యలు ఇంత ఓపెన్గా సమర్థించలేదు. పవన్ వ్యాఖ్యలతో సినిమా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే రేవంత్ రెడ్డి కాబట్టే అలా చేయగలిగారని మద్దతు పలికినట్లునే అంటున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇప్పటి వరకు వచ్చిన ప్రశంసలు రేవంత్కు మరింత బలాన్ని చేకూర్చాయని కాంగ్రెస్ వర్గాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయట. మరోవైపు బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లే పాన్ ఇండియా స్టార్ను అరెస్ట్ చేస్తారా అని అల్లు అర్జున్కు మద్దతుగా మాట్లాడితే, అదే కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం మాత్రం రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడడం కాస్త వెరైటీగా ఉందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా బన్నీ అరెస్ట్తో సీఎం రేవంత్కు కొంత ఇమేజ్ వచ్చిందని కొంతమంది వాదన. ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ వ్యాఖ్యలు మరోసారి హైలైట్గా నిలిచాయి.